ఏ రాజకీయ పార్టీకి కుమ్మకాయకుండా ప్రజలకు నికార్సైన సమాచారం అందిస్తున్న మీ జీ24 గంటలు ఛానల్ సేవారంగంలో కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. వరదలు వచ్చినప్పుడు బాధితులకు సహాయం అందించిన జీ24 గంటలు ఇప్పుడు పేద విద్యార్థుల కోసం మేక్ ఏ డిఫరెంట్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి లైబ్రరీ ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు దాటినా అందరికీ విద్య అందరి ద్రాక్షగానే మారింది. నిర్బంధ విద్య చట్టం అమల్లోకి వచ్చినా అక్షరాస్యత శాతం 60 దాటడం లేదు. విద్య వ్యాపారంగా మారడంతో పేద విద్యార్థులు ఎందరో చదువుకు దూరమవుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని జీ24 గంటలు డొనేట్ ఏ బుక్ కార్యక్రమాన్ని చేపట్టింది. జీ24 గంటలు ఛానల్లో పనిచేసే సిబ్బంది తమ పిల్లల పుస్తకాలను అందించారు. డొనేట్ ఏ బుక్ కార్యక్రమం ద్వారా సేకరించిన పుస్తకాలతో మేక్ ఏ డిఫరెంట్ అనే సంస్థతో కలిసి లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ లోని ఆనందనగర్ ప్రకాశం స్కూల్లో ఈ లైబ్రరీని జీ24 గంటలు ఛానల్ హెడ్ ఆర్ శైలేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. చక్కగా చదువుకొని వివిధ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అందంగా బొమ్మలను డ్రాయింగ్ వేసిన విద్యార్థులను శైలేష్ రెడ్డి అభినందించారు. ఏది తెలియదంటే ఏది ఉండదు. మీకు మీ మైండ్ ఎంత చిన్నపిల్లల మైండ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏది చదువుకున్నా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. తెలుగు వార్తా ఛానల్ ప్రసారాలలో జీ24 గంటలు అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకుంది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నికారసైన సమాచారంతో పాటు ఏ మూలన ఏ ఘటన జరిగినా వెంటనే ప్రజలకు సమాచారం అందించడంలో జీ24 గంటలు తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అంతేకాదు సమాజాభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో భారీ వరదలు సంభవించినప్పుడు తనకు తానుగా చొరవ తీసుకుని బాధితులకు ఆపన్నహస్తం అందించింది. తాజాగా డొనేట్ ఏ బుక్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2006లో 7గురితో ప్రారంభమైన మేక్ ఏ డిఫరెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం 1200 మంది కార్యకర్తలతో పేద విద్యార్థులకు సేవలందిస్తోంది. 23 పట్టణాల్లో 3500 మంది పేద విద్యార్థులకు వారంలో 2 రోజులు చదువు నేర్పుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోంది. నేను యాజ్ అ టీచర్ నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఆ పిల్లలు నవ్వులు వస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే అది దట్స్ బియాండ్ ఎనీ అదర్ థింగ్. దట్స్ బియాండ్ పేమెంట్ అండి. మేము ప్రతి సాటర్డే ఇంకా సండే 2 hours క్లాస్ తీసుకుంటాము పిల్లలకి. సో దాంట్లో వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడడానికి. సో ఎవ్రీ ఇయర్ మాకు ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. సేవ చేయాలనే తపన ఉన్నవారు తమ సంస్థలో చేరవచ్చునని, ఎందుకుగాను వాలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. విద్య ఖరీదుగా మారిన తరుణంలో పేద విద్యార్థులకు జీ24 గంటలు ఆపన్నహస్తం అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనుంది.